నమస్తే అందరికీ. భారతదేశంలో ఉండే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీకి వారు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొద్దిగా సమయం అయితే ఇస్తారు. ఆ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీకి అధికారంలోకి వచ్చిన పార్టీకి కొద్దిగా సమయం అయితే ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో అలా మాత్రం కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిచ్చిన హామీలు తల్లికి వందనం కావచ్చు, అలాగే ఫ్రీ బస్ కావచ్చు, అలాగే ప్రతి మహిళకు 1500 కావచ్చు, వారు వెంటనే ఇంకా అధికారంలోకి వచ్చి 20 రోజులు గడవక ముందే వారు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలి. 20 రోజులకే వాళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మఒడి ఇవ్వలేదు, అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇవ్వలేదు, ఫ్రీ బస్ ఇవ్వలేదు అని వెంటనే స్టార్ట్ చేశారు. మనం చూద్దాం, పక్క రాష్ట్రం తెలంగాణలో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అయితే కేటీఆర్ గారు ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. మీడియా పరంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మేము అధికార పార్టీకి 6 నెలలు టైం అయితే ఇస్తాం, లేదా సంవత్సరం టైం ఇస్తాం, సంవత్సరం తర్వాత మేము ప్రశ్నిస్తామని వాళ్ళు అడిగారు. మన ఆంధ్రప్రదేశ్లో అలా అయితే కాదు. వెంటనే ఇచ్చిన హామీలను అయితే వెంటనే అమలు చేయాలని ఆ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీడియా ముందరకు వచ్చి ఇంకా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వెంటనే అధికార ప్రభుత్వానికి అయితే ప్రశ్నిస్తున్నారు. చూద్దాం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 3 ముఖ్యమైన హామీలు 2019 మేలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. 3 ముఖ్యమైన హామీలు ఎప్పుడు నెరవేర్చారు అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు, వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేలో అధికారంలోకి వచ్చారు. వారు అధికారంలోకి వచ్చాక 2000 ఉన్న పెన్షన్ అయితే 3000 చేస్తామని ఎన్నికల హామీలు అయితే ఇచ్చారు. వారైతే ఆ పెన్షన్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్లో 2019 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ వాళ్ళు 2019 మేలో అధికారంలోకి వచ్చారు, కానీ 2000 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. అంటే సెప్టెంబర్ నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల తర్వాత అయితే వారు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఎంత ఇచ్చారు చూద్దాం. అంతకుముందు 2000 రూపాయలు పెన్షన్ ఉన్నది, ప్రతి నెల ఇచ్చే పెన్షన్ 2000 రూపాయలు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే 2000 ఇస్తున్నది. వీళ్ళు కేవలం 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 3000 ఇస్తామని వాళ్ళైతే కేవలం 250 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అప్పుడు 2250 రూపాయలు అవుతుంది. అంటే 2019 సెప్టెంబర్ నుంచి కేవలం 250 రూపాయలు మాత్రమే స్టార్ట్ చేస్తారు. ఎన్ని నెలలు ఇచ్చారు ఈ పథకాన్ని? ఎన్ని నెలలు ఇచ్చారంటే దాదాపు వాళ్ళు 2021 డిసెంబర్ వరకు, అంటే దాదాపు వచ్చి 28 నెలలు 28 నెలలు వీళ్ళు కేవలం 250 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 2000 ఇచ్చే పెన్షన్ 3000 ఇస్తామని వాళ్ళు మోసం చేసి కేవలం 250 రూపాయలు మాత్రమే 28 నెలలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చి 2022 జనవరి ఇంకా 250 రూపాయలు అయితే పెంచారు. అప్పటికి 2500 అవుతుంది. మరి దాని తర్వాత వచ్చి 2023 జనవరిలో ఇంకో 250 రూపాయలు అయితే పెంచారు. అప్పుడు 2750 రూపాయలు అవుతుంది. అంటే వీరు 2000 మళ్ళా ఇంకొకటి వచ్చి 2024 జనవరిలో మళ్ళీ 250 రూపాయలు అయితే పెంచారు. అంటే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ 3 750 రూపాయలు పెంచేకి వీళ్ళు దాదాపు వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు టైం తీసుకున్నారు. వీళ్ళు 750 రూపాయలు పెన్షన్ పెంచేకి దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు టైం అయితే తీసుకున్నారు. ఇంతకాలం పట్టింది వీరికి 1000 రూపాయలు పెంచేదానికి. అలాగే ఇంకొక ముఖ్యమైన పథకం గురించి చెప్దాం, అమ్మఒడి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఈ అమ్మఒడి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పథకం అయితే లేదు. ఈ అమ్మఒడి అధికారంలోకి వచ్చాక 2019 మేలో అధికారంలోకి వచ్చారు. ఈ అమ్మఒడి వచ్చి 2020 జనవరి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి అయితే ఇచ్చారు. ఎలక్షన్ల ముందు అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నా కూడా మేము 30,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లికి 30,000 రూపాయలు ఇస్తామని వాళ్ళ మాట హామీ అయితే ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే
వాళ్ళు 15,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఇది వచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు. దాని తర్వాత వచ్చి 2021 జనవరి వల్ల జనవరిలో ఇవ్వలేదు, జూన్కి తీసుకెళ్లారు. జూన్ లేదా జూలైలో ఇచ్చారు. అప్పుడైతే అంతకుముందు 15,000 ఇచ్చారు, దాని తర్వాత కేవలం 14,000 ఇచ్చారు. ఇది రెండో ఇన్స్టాల్మెంట్. ఈ 14,000 ఎందుకు ఇచ్చారంటే ఈ స్కూల్ మెయింటెనెన్స్ కోసం, స్కూల్లో బాత్రూమ్స్ అవి ఇవి క్లీన్ చేయాలని అప్పుడైతే ఈ 14,000 రూపాయలు మాత్రమే వారైతే ఇచ్చారు. దాని తర్వాత 2022 జూలై అప్పుడు 13,000 ఇచ్చారు. ఇది మూడో ఇన్స్టాల్మెంట్. అంతకుముందు 14,000 ఇచ్చారు, దాని తర్వాత 13,000కి వచ్చారు. ఇంకా ఏమంటే ఆ బాత్రూమ్లు అవన్నీ క్లీన్ చేసేకి డబ్బులు తక్కువ వస్తుందేమో అని ఇంకా 1000 రూపాయలు తగ్గించి తల్లులకైతే 13,000 ఇచ్చారు. దాని తర్వాత ఇంకొకటి వచ్చి 2023 జూలైలో మళ్ళీ 13,000 అయితే ఇచ్చారు. అంటే కేవలం 4 సూర్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మఒడి అయితే ఇచ్చారు. 5 ఏళ్ల అధికారంలో కేవలం 4 సూర్లు మాత్రమే ఈ అమ్మఒడి అయితే ఇచ్చారు. అలాగే ఇంకో పథకం గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన పథకం ఇది. ఎలక్షన్లప్పుడు అయితే 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అయితే ఇస్తామన్నారు. ఆ హామీ కూడా వారు నెరవేర్చలేదు. ఆ హామీ బదులే మేము ఈ వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని అయితే తెచ్చామని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా ఉంది. ఆ పేరు దానికైతే పెన్షన్ పథకం తీసేసి 45 ఏళ్లకు పెన్షన్ తీసేసి 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు అయితే 18,750 రూపాయలు ఇస్తామని వాళ్ళైతే ప్రకటించారు. వారు ఈ పథకం ఎప్పుడు ఇచ్చారో ఇప్పుడైతే మనం చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా అయితే 2020 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. సెప్టెంబర్లో స్టార్ట్ చేసి డిసెంబర్లోనో డిసెంబర్ కావచ్చు, డిసెంబర్లో 18,750 బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకైతే 18,750 ఇచ్చారు. అలాగే ఓసీ వాళ్ళకైతే 15,000 ఇచ్చారు. అదైతే అప్పుడు ఇవ్వలేదు, వారికి ఇంకా 1 సంవత్సరం తర్వాత అయితే ఓసీ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మనం దీని గురించి చెప్తాం. ఈ 18,750 రూపాయలు అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 18,750 ఇచ్చారు. దీనికి వీళ్ళు ఎంత టైం తీసుకున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2019లో అధికారంలోకి వచ్చాక మే నుంచి అప్పుడు 7 నెలలు, ఇది ఒక దాదాపు 10 నెలలు, దాదాపు 17 నెలలు, అంటే 1.5 సంవత్సరం ఈ 18,000 వైఎస్ఆర్ ఆసరా ఇచ్చేదానికి 17 నెలలు వాళ్ళు టైం అయితే తీసుకున్నారు. దాని తర్వాత వచ్చి రెండో ఇన్స్టాల్మెంట్ అయితే వాళ్ళు 2020లో ఇచ్చారు. మళ్ళీ 2021 అయితే ఇవ్వలేదు. 2022లో జనవరిలో అట్లయితే ఇచ్చారు. సెకండ్ది ఇది ఫస్ట్, ఇది సెకండ్. దాని తర్వాత 2023లో 3 ఇచ్చారు. కేవలం 5 సంవత్సరాలు 3 వచ్చారు. ఇంకోటి కూడా ఇచ్చారు 2024 జనవరి. ఇది ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4వసారి బటన్ నొక్కారు. బటన్ నొక్కిన తర్వాత జనవరిలో బటన్ నొక్కిన తర్వాత ఎవరి అకౌంట్లోకి జమ కాలేదు. బటన్ నొక్కినప్పటి నుంచి ఒక్కొక్క మహిళ 45 సంవత్సరాలు దాటిన మహిళ బ్యాంకుల చుట్టూ వాళ్ళు ఎన్ని సూళ్ళు తిరిగింటారో వాళ్ళకే తెలియదు. పాపం వాళ్ళ ఆటో ఖర్చులకు కానీ బస్సు ఖర్చులకు కానీ కొన్ని వేల రూపాయలు అయితే వేసుకున్నారు. జనవరి నుంచి ఎలక్షన్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు అయితే కొంతమంది మహిళలు అయితే తిరుగుతూనే ఉన్నారు బ్యాంకు చుట్టూ, ఇంకా డబ్బులు పడిందా లేదా అని. కేవలం కొంతమందికి మాత్రమే జమ అయింది. అర్ధానికి అర్ధం మంది, దాదాపు కొన్ని లక్షల మంది ఉంటే దాంట్లో కనీసం సగ భాగం కూడా ఈ డబ్బులు అయితే జమ కాలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 2024 జనవరిలో బటన్ నొక్కినప్పుడే కానీ డబ్బులు వేసింటే ప్రతి ఒక్కరికి అయితే జమ అయ్యేది. కేవలం డబ్బులు లేనకుండా కేవలం బటన్ నొక్కి జనాలను అయితే దారుణంగా అయితే మోసం చేశారు. ఇలా వైఎస్ఆర్ నాయకులు అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం అధికారం అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఈ పథకాలు ఎప్పుడు ఇచ్చాము, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనం ఎందుకు అంత తొందర చేయాలి, వారికైతే కొంచెం టైం ఇవ్వాలి కదా అనేది అయితే కొంచెం మనము గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ఒకవేళ కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేర్చకపోతే మీకే మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. జనాలకి ఇచ్చి మీరు గట్టిగా అయితే వారిని ప్రశ్నించవచ్చు, అలాగే గట్టిగా వాళ్ళని నిలదీయవచ్చు. అలాగే 2029లో మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళారంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే మీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు మీరు ఇప్పటి నుంచినే ఎందుకు అని జనాలైతే చాలా మంది అయితే
అనుకుంటున్నారు. ఇంకా అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకా 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీరు 20 రోజుల నుంచే స్టార్ట్ చేశారని జనాలైతే చాలా మంది అయితే అనుకుంటున్నారు. వారు హామీలు నెరవేర్చకపోతే ఎక్కువ అవకాశం మీకే 2029లో మీకే అవకాశం ఉంటుంది కదా. కొద్దిగా టైం అయితే కూటమి ప్రభుత్వానికి కొద్దిగా సమయం అయితే ఇవ్వాలని జనాలైతే ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రంలో ఉండే ప్రజలైతే అనుకుంటున్నారు.